Hi guys, welcome to YCC Yojit Cricket Chat and very good morning and thank you so much for your support and మీ సజెషన్స్ కూడా చాలా థ్యాంక్స్. అండ్ మ్యాచ్ నెంబర్ 40 DC వర్సెస్ GT. మనం అనుకున్నట్టే DC హాస్ వన్ ద మ్యాచ్. డెఫినెట్గా GT కన్నా బెటర్ టీమ్ DCకే ఉంది, బెటర్ ప్లేయర్స్, వాళ్ళ ఫామ్ కూడా. అండ్ వాట్ అ మ్యాచ్ అసలు ఈ ఐపీఎల్లో ఈ 210లు 220లు సరిపోట్ల. దే ఆర్ జస్ట్ చేజింగ్, ఎలా పడితే అలా కొడుతున్నారు. డెత్ ఓవర్స్లో అయితే 30 రన్స్, 34 రన్స్, 32 రన్స్ చిత్తకు కొడుతున్నారు డెత్ ఓవర్స్లో. అండ్ కంప్లీట్ బ్యాట్స్మెన్ డామినేషన్ అయితే నడుస్తుంది ఈ ఐపీఎల్ మటుకి. సో అందులో డౌటే లేదు. ఆల్రెడీ 700 సిక్సెస్ కొట్టేశారు ఈ ఈ 40 మ్యాచెస్లో వాళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ 705 సిక్సెస్ కొట్టారు ఈ ఐపీఎల్లో. అంటే అర్థం అవుతుంది హౌ బ్యాట్స్మెన్స్ ఆర్ చేంజింగ్. వాళ్ళు కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు ఈ మోడర్న్ డే క్రికెట్కి. మన నెక్స్ట్ T20 వరల్డ్ కప్కి ఎలా ఉంటుందో ఏంటో. అండ్ అనదర్ గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఈస్ రిషబ్ పంత్ ఈస్ బ్యాక్. రిషబ్ పంత్ ఆల్రెడీ ఐపీఎల్లో కొన్ని మంచి స్కోర్స్ చేశాడు, 52 50s ఉన్నాయి. బట్ ఇది డిఫరెంట్, ఇది వింటేజ్ రిషబ్ పంత్ అని చెప్పాలి. ఒకప్పుడు రిషబ్ పంత్ ఆల్మోస్ట్ 88, జస్ట్ 43 balls విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 204. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ రిషబ్ పంత్. డెఫినెట్గా రిషబ్ పంత్ షుడ్ బి దేర్ ఇన్ ద T20 వరల్డ్ కప్. తనే కీపర్ కింద, బికాస్ ఇండియా నీడ్ దట్ మిడిల్ ఆర్డర్ అండ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఐ థింక్ రిషబ్ పంత్ విల్ బీ దేర్. అండ్ చూద్దాం మ్యాచ్ ఎలా జరిగిందో. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ దిగారు. గుజరాత్ వన్ ద టాస్ అండ్ ఆస్క్ ఢిల్లీ టు బ్యాట్ ఫస్ట్. అండ్ స్టార్టింగ్ 3 overs దే ఆర్ డన్ గుడ్. జేక్ ఫ్రేజర్ కానీ పృథ్వీ షా చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేశారు. సూపర్ స్కోర్స్ వచ్చేవాళ్ళు. జేక్ ఫ్రేజర్ 2 6లు కొట్టాడు, 2 4లు కొట్టాడు. అండ్ పృథ్వీ షా కూడా 2 4లు కొట్టి మంచి టచ్లో కనిపించాడు. బట్ థర్డ్ ఓవర్ కాదు, ఫోర్త్ ఓవర్లో సందీప్ వారియర్ పిక్ 2 wickets. సెట్ అయి ఉన్న ఇద్దరు బ్యాట్స్మెన్ని వెనక్కి పంపాడు. పృథ్వీ షా అండ్ జేక్ ఫ్రేజర్ 2 క్యాచ్లు కూడా నూర్ అహ్మద్ సూపర్ క్యాచెస్ అయ్యి. నూర్ అహ్మద్ అండ్ వాళ్ళు ఈ మ్యాచ్ వార్నర్ని డ్రాప్ చేసి షాయ్ హోప్ని తీసుకొచ్చారు. ఐ స్టిల్ ఫీల్ షాయ్ హోప్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. మీరు ఏమైనా అనుకోండి, తను 2 మ్యాచ్లు ఏమైనా 30 కొట్టుండొచ్చు, బట్ షాయ్ హోప్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. అండ్ వీళ్ళ సర్ప్రైజ్ ఏంటంటే 1 downలో దే బ్రాట్ అక్షర్ పటేల్. ఇట్స్ నిజంగా చాలా మంచి మూవ్ అయింది అది వాళ్ళకి. అండ్ షాయ్ హోప్ కూడా ఆల్మోస్ట్ 6 hours పవర్ ప్లే అయ్యే టైంకి షాయ్ హోప్ కూడా అయిపోయాడు. పవర్ ప్లేలోనే రిషబ్ పంత్ కూడా వచ్చేసాడు బ్యాటింగ్కి. అంటే 44 for 3 వాళ్ళు అండ్ ఆఫ్ పవర్ ప్లే. అక్కడి నుంచి దే గాట్ ఆల్మోస్ట్ 120 runs పార్ట్నర్షిప్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 hours. సూపర్ మ్యాచ్ విన్నింగ్, కంప్లీట్ డామినేట్ చేశారు అక్షర్ అండ్ రిషబ్ పంత్, 2 left-handers. స్టార్టింగ్లో అక్షర్ చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు, బట్ పంత్ స్టార్టింగ్లో కొంచెం స్లోగా స్టార్ట్ చేసిన చివరిలో హీ రైజ్డ్ ద బార్. చితక్ కొడతానే ఉన్నాడబ్బా. అండ్ ఢిల్లీ ఆల్మోస్ట్ 15 oversకి దే ఆర్ 127 for 3. ఆ టైంలో ఇంకా అక్షర్ అండ్ రిషబ్ ఆర్ బ్యాటింగ్. అండ్ ఆ టైంకి ఇంకా ఎన్ని ఓవర్లు ఉన్నాయి, 5 hours. 5 oversలో మహా అయితే ఎంత కొడతారు, 60 70, మహా అయితే 190 200 కొడితే అబ్బో ఇట్స్ ఎ వెరీ గుడ్ రికవరీ అనుకున్నాం. బట్ దే స్కోర్ 224 runs కొట్టారు వాళ్ళు. అంటే లాస్ట్ 5 overలో వాళ్ళు ఎంత కొట్టారు తెలుసా, 97 runs కొట్టారు. 15th over దగ్గర నుంచి ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరిని కొట్టడమే. 16th over మోహిత్ శర్మ వేశాడు, 16 runs కొట్టారు మోహిత్ శర్మ. మోహిత్ శర్మకి చుక్కలు చూపించాడు లిటరల్గా రిషబ్ పంత్, అందులో డౌటే లేదు. అండ్ నెక్స్ట్ 17th over నూర్ అహ్మద్, ఆ ఓవర్ 14 runs. అండ్ 18th over మళ్ళీ మోహిత్ శర్మ, అక్కడ కూడా ఆల్మోస్ట్ మళ్ళీ 14 runs. ఈ 3 ఓవర్లో ఒక ఎత్తు, 14 16 అలా వచ్చినాయి. లాస్ట్ 2 hours ఇంకో ఎత్తు. అండ్ దిస్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ బ్యాడ్ టాక్టిక్స్ ఫ్రమ్ శుభ్మన్ గిల్. సందీప్ వారియర్ ఆల్రెడీ 3 overలు వేసి 15 runs ఇచ్చి 3 wickets తీసుకుని ఉన్నాడు. మీరు ఫస్ట్ 7 hours లేకపోతే 8 hours మళ్ళీ ఇంకో ఓవర్ ఎందుకు ఇవ్వలేదు సందీప్ శర్మకి? మేబీ మీకు డెత్ ఓవర్స్లో ఇచ్చే ఆలోచన ఉందా? మరి మీరు డెత్ ఓవర్స్లో మీరు సందీప్ వారియర్ని మీరు తీసుకురాలేదే. సందీప్ వారియర్ ఫిగర్స్ని అలాగే ఉంచేశారు. ఆ ఒక్క ఓవర్ యూస్ చేసుకోలేదు సందీప్ వారియర్, అంత బాగా బౌలింగ్ చేశాడు. అయితే స్టార్టింగ్లో మీరు యూస్ చేసుకుంటే
చివరిలో మీకు ఇంకో ఆప్షన్ ఏదైనా ఉండేది కదా. సో దిస్ ఇస్ ఎ బ్యాడ్ మూవ్. అండ్ 19th ఓవర్‌లో ఒక స్పిన్నర్‌ని తీసుకొచ్చాడు. అప్పుడు దాకా ఆ మ్యాచ్‌లో బౌలింగ్ ఎయ్యని స్పిన్నర్‌ని సాయి కిషోర్. సాయి కిషోర్ చాలా మంచి స్పిన్నర్. కానీ అసలు ఆ మ్యాచ్‌లో సాయి కిషోర్‌కి బౌలింగే ఇవ్వలేదు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద బ్యాటింగ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్‌లు చేస్తున్నారు. బోత్ పంత్ అండ్ అక్షర్. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్‌లు చేస్తే ఇంకో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్‌కి బౌలింగ్ ఇవ్వకూడదా? అంత భయపడాలా? ఓకే. ఇవ్వలేదు. అండ్ అక్కడ 19th ఓవర్‌లో యూ బ్రాట్ సాయి కిషోర్. ఎందుకు? తిష్టన్ స్టబ్స్ వచ్చాడు అప్పుడు. అప్పటికి అక్షర్ పటేల్ అయిపోయాడు. అండ్ అక్కడ తిష్టన్ స్టబ్స్ వచ్చాడు. తిష్టన్ స్టబ్స్‌ని కంట్రోల్ చేయొచ్చు సాయి కిషోర్‌తో అని. డెత్ ఓవర్స్‌లో మీరు స్పిన్నర్స్‌ని తీసుకొస్తే ఎవరిని కంట్రోల్ చేస్తారు? 22 రన్స్ కొట్టాడు తిష్టన్ స్టబ్స్. 2 ఫోర్‌లు కొట్టాడు. 3 ఫోర్‌లు కొట్టాడు. సారీ. 2 ఫోర్‌లు, 2 సిక్స్‌లు కొట్టాడు తిష్టన్ స్టబ్స్. సూపర్బ్ బ్యాటింగ్ ఫ్రమ్ స్టబ్స్. స్టబ్స్ తన 7 రన్స్ 7 ఓవర్‌లో 7 బాల్‌లో 26 రన్‌లు కొట్టాడు తిష్టన్ స్టబ్స్. ఇది బ్యాడ్ టాక్టిక్స్, అందులో డౌటే లేదు. అండ్ పోనీ లాస్ట్ ఓవర్ మీరు సందీప్ వారియర్‌కి ఇచ్చారంటే అది లేదు. లాస్ట్ మీకు మోహిత్ శర్మ డెత్ ఓవర్స్‌లో బాగా ఏస్తాడని మీకు నమ్మకం ఉంది. అగైన్ మోహిత్ శర్మని తీసుకొచ్చారు 20th ఓవర్. ఇంకా నరకం చూపించాడు రిషబ్ పంత్. లిటరల్‌గా 31 రన్స్ కొట్టాడు. ఒక వైడ్ 30 రన్స్ ఆ ఓవర్‌లో. అంటే లాస్ట్ 2 ఓవర్స్‌లో ఎంతొచ్చింది? 30, 40, 50, 53 రన్స్ వచ్చినాయి 2 ఓవర్స్‌లో. కంప్లీట్ గేమ్ అనేదే చేంజ్ అయిపోయింది. అసలు వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారు? పవర్ ప్లేలోనే దే లాస్ట్ ఆల్మోస్ట్ 3 వికెట్స్. అక్కడి నుంచి వాళ్ళు 224 ఫర్ 4. సూపర్బ్ రికవరీ. ద వే ద పంత్ ప్లేడ్ చివరిలో టెస్ట్ స్టబ్స్ ఆడిన విధానం కానీ, అక్షర్ పటేల్ ఇచ్చిన బేస్ కానీ సూపర్బ్ బ్యాటింగ్ అండ్ వెరీ గుడ్ రికవరీ. 224 అబ్బా! 224 ఇస్ మస్త్ అనుకున్నాం. బట్ గుజరాత్ హ్యాస్ అదర్ ప్లాన్స్. వాళ్ళ దగ్గర దాకా వచ్చేసారు. ఆల్మోస్ట్ వాళ్ళు నెగ్గే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఢిల్లీ బ్యాటెడ్ ఫస్ట్. గుజరాత్ చేజింగ్ స్టార్ట్ చేసింది. అండ్ స్టార్టింగ్లోనే దే గాట్ ఏ జోల్ట్. సెకండ్ ఓవర్లో దే లాస్ట్ శుభ్మన్ గిల్, ఎండ్రిక్ నోకియా. శుభ్మన్ గిల్ అయిపోయాడు. వాళ్ళ ది బెస్ట్ బ్యాట్స్మెన్. ఎంత కాదనుకున్నా వాళ్ళ బెస్ట్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్. ఎప్పుడైతే శుభ్మన్ గిల్ అయిపోయాడో డెఫినెట్గా ఢిల్లీ బౌలర్స్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. బట్ సాహా అండ్ సుదర్శన్ ప్లేడ్ రియల్లీ వెల్. ఆల్మోస్ట్ ఒక 80 రన్స్ పార్ట్నర్షిప్ అది. చాలా బాగా సాయి సుదర్శన్ ప్లేడ్ ఆఫ్ బ్లైండర్ నాట్ 65 ఆఫ్ జస్ట్ 39 బాల్స్, 166 స్ట్రైక్ రేట్తో. అండ్ సాహా ఒక 39. చాలా బాగా ఆడారు వాళ్ళు. అక్కడ దాకా వాళ్ళకి అసలు వికెట్టే పడలా. ఆల్మోస్ట్ 9.4 దగ్గర వాళ్ళకి వికెట్ పడింది. 9.4కి దేవర్ 95 ఫర్ 2. అంటే డెఫినెట్గా వాళ్ళకి మంచి పొజిషన్లో ఉన్నారు. బికాస్ తర్వాత మిల్లర్ ఉన్నాడు, షారూక్ ఖాన్, తివాటియా, రషీద్ ఖాన్. అంటే వాళ్ళు ఫామ్లో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు ఉన్నారు కదా. బట్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ప్రతి ఒక ఓవర్కి, ప్రతి 2 ఓవర్కి వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఉమర్ జై అయిపోయాడు, షారూక్ ఖాన్ అయిపోయాడు, తివాటియా. ఆల్మోస్ట్ వీళ్ళు ముగ్గురు కూడా చాలా షార్ట్ పీరియడ్లో అయిపోయారు. ఎవరు కూడా. బట్ మిల్లర్ ఆడాడు అబ్బాయి మ్యాచ్. ఆల్మోస్ట్ ఫినిష్ చేసేవాడే. బట్ మిస్ అయింది. మిల్లర్ ప్లేడ్ సూపర్బ్ నాట్. స్టార్టింగ్లో వాళ్ళకి వికెట్స్ పడిపోయిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఎలా వచ్చింది? లాస్ట్ 4 ఓవర్స్ దే నీడ్ ఆల్మోస్ట్ 73 రన్స్. 4 ఓవర్స్ 73 రన్స్. మిల్లర్ క్రీజ్లో ఉన్నాడు. ఛాన్స్ ఉంది డెఫినెట్గా. మిల్లర్ ఉన్నాడు అండ్ ఇంకో బ్యాట్స్మెన్ వచ్చేసి రషీద్ ఖాన్ ఉన్నాడు. డెఫినెట్గా ఛాన్స్ ఉంది. అండ్ అక్కడ నోకియా హెస్ కన్సిడర్డ్ 24 రన్స్. ఎండ్రిక్ నోకియా ఎప్పుడు ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు డెత్లో. అక్కడికి 17th ఓవర్ ఇచ్చినా సరే ఎక్స్పెన్సివ్ అయ్యాడు. అక్కడ 24 రన్స్ వచ్చేసినాయి. సో ద ఈక్వేషన్ అనేది తగ్గింది. బట్ నెక్స్ట్ ఓవర్ ముఖేష్ హెస్ బౌల్డ్ డీసెంట్ ఓవర్ అండ్ అక్కడ హీ పిక్డ్ వికెట్, క్రూషియల్ వికెట్ ఆఫ్ డేవిడ్ మిల్లర్ వికెట్ పడింది అక్కడ. అది ఒక టర్నింగ్ పాయింట్ మ్యాచ్కి. అండ్ ఆ ఓవర్లో 12 రన్స్ వచ్చింది అండ్ ద వికెట్ ఆఫ్ మిల్లర్. బిగ్ వికెట్ అది, అందులో డౌటే లేదు. ఒక్కసారి మిల్లర్ అయిపోయిన తర్వాత ఎంత రషీద్ ఖాన్ ఉన్నా, ఎంత సాయి కిషోర్ ఉన్నా ఏం కొడతారులే అనుకున్నాం. కానీ సాయి కిషోర్ చాలా బాగా ఆడాడు. ఆ ఓవర్లో ఆల్మోస్ట్ 2 సిక్స్లు కొట్టాడు. రసిక్ సలాంని 2 సిక్స్లు కొట్టి లాస్ట్ బాల్ అయిపోయాడు. అక్కడ మళ్ళీ మ్యాచ్ అనేది డీసీ చేతిలోకి వచ్చేసింది. ఆ ఓవర్ 18 రన్స్ వచ్చినాయి. బట్ లాస్ట్ ఓవర్ దే నీడ్ 19 రన్స్. బట్ ఒక్క రషీద్ ఖానే ఉన్నాడు క్రీజ్లో. అంటే
తనే కొట్టాలి మొత్తం. అసలు అవతల వైపు స్ట్రైక్ ఇచ్చే ఛాన్సే ఉండకూడదు. ఫస్ట్ 2 బాల్‌కి 2 4లు వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ 8 రన్స్. నెక్స్ట్ 4 బాల్స్‌లో దే నీడ్ జస్ట్ 11 రన్స్. ముఖేష్ ఫస్ట్ 2 బాల్‌లు ఫోర్‌లు ఇచ్చాడు. సో, డెఫినిట్‌గా ఇంకొక సూపర్బ్ చేసి చూడబోతున్నాం అనుకున్న టైంలో ముఖేష్ హస్ బౌల్డ్ 2 డాట్ బాల్స్. 2 డాట్ బాల్స్ కూడా ప్యూర్ లక్. ఎందుకంటే అవి కంప్లీట్ ఫుల్ టాసులు. కరెక్ట్‌గా ఏసాడు. బట్ రషీద్ ఖాన్‌కి కనెక్ట్ అవ్వల. ఏదైనా ఒక్కటి కనెక్ట్ అయినా 4 వెళ్ళిపోయేది. బట్ ఆ 2 కనెక్ట్ అవ్వలేదు. 2 డాట్ బాల్, 2 4లు, 2 డాట్ బాల్. తర్వాత 6 పడింది. 6 అండ్ లాస్ట్ బాల్‌కి 4 కొడితే సూపర్ ఓవర్, 6 కొడితే విన్. అండ్ రషీద్ ఫెయిల్డ్ టు కనెక్ట్ ఇట్. ఫైనలీ డీసీ హ్యాస్ వన్. మొత్తానికి డీసీ నెగ్గింది. విత్ రిషబ్ పంత్ హీరోయిక్స్ అండ్ డీసీ బౌలర్స్ ఆల్సో హ్యావ్ డన్ వెల్. అండ్ కుల్దీప్ యాదవ్ వాళ్ళకి ఎప్పుడు ఆపద్బాంధవుడిలాగా ఎప్పుడు కావాలన్నా వికెట్లు ఇచ్చాడు. అండ్ విత్ ఎకానమీ ఆఫ్ 7, 29 ఫర్ 2 కుల్దీప్ యాదవ్. అండ్ ఇంకో ప్లేయర్ అబ్బా రషీద్ దార్ సలాం కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. 4 overs 44, బట్ హీ పిక్డ్ 3 వికెట్స్, 3 క్రూషియల్ వికెట్స్. అండ్ హెన్రిక్ నోకియా 3 ఓవర్లోనే 48 రన్లు ఇచ్చాడు. ముఖేష్ హెస్ బౌల్డ్ రీజనబుల్లీ వెల్, 41 ఫర్ 1. సో డీసీ నెగ్గింది. డీసీ 6th పొజిషన్లోకి వచ్చింది. ఆల్మోస్ట్ విత్ 4 విన్స్ అనుకుంటా వాళ్ళకి. ఎస్ విత్ గుజరాత్ కన్నా పైకి వెళ్ళింది డీసీ బికాస్ ఆఫ్ ఎ బెటర్ నెట్ రన్ రేట్. అండ్ జామ్ అబ్బా టేబుల్ మిడ్ టేబుల్ అంతా కూడా జామ్ అయింది. సిఎస్కే, డీసీ, జీటీ, ఈవెన్ ముంబై ఇస్ ఇన్ కంటెన్షన్. చూడాలి. సో ఆల్ ది బెస్ట్ జీటీ అండ్ ఆల్ ది బెస్ట్ డీసీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూతో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ.